అమ్మయ్యా దేవుడా, నేను వచ్చిన పని సగం పూర్తయింది. నేను నేను లోపలికి రావచ్చా? ఏమండి ఏమండి మీరు అచ్చం దేవిలానే మాట్లాడుతున్నారు. అభి, టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా? అందరూ టెన్షన్లో ఉండడంతో నీ గురించి మర్చిపోయాం. తర్వాత అక్క నన్నే తిడుతుంది. అల్లుడు, టాబ్లెట్ వేసుకున్నావా లేదా? తిన్న 10 నిమిషాల తర్వాత నువ్వు ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాలి. మావయ్య, ఈమె అచ్చం నా దేవిలానే మాట్లాడుతుంది మావయ్య. అయ్యో, ఈ ముసలుడు లోపలికెప్పుడెళ్ళాడు? బిర్యానీ వాసన వస్తోందని టెంప్ట్ అయి తిరిగి చూసేసరికి లోపలికి దూరిపోయాడు. అయ్యో దేవుడా, మరో దారి లేదు, నేను వెళ్లాల్సిందే. చూడండి, దేవి మాట్లాడితే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంది మావయ్య. అభి, వాట్స్ హ్యాపెనింగ్? అవును, ఈమెవరు? నేను నేను మేకప్ వేయడానికి వచ్చాను. లేదు మావయ్య, ఈమె నా దేవిలా మాట్లాడుతున్నారు మావయ్య. అయ్యో, లేదు, నా పేరు సోనం. నేను సత్యకి మేకప్ వేయడానికి వచ్చాను. అది సరే, అసలు నీకు ఇక్కడేం పని? లేదు, అంటే ఈయన సూట్ కలర్ తెలుసుకోవడానికి వచ్చాను. ఏంటి, సూట్ కలరా? ఇతని సూట్ కలర్ నీకెందుకు? ఆల్రెడీ మ్యాచింగ్ చూసే కదా సత్య డ్రెస్సులు సెలెక్ట్ చేశాం. అది అది కాదు, అది నేను ఏ పిల్ల సోను, తెలుసుకున్నావా లేదా? ఎంతసేపు? లేదు, వీళ్ళు ఆల్రెడీ మ్యాచింగ్ చూసే తీసుకున్నారంట. ఏంటి సోను నువ్వు? నేను నిన్ను ఎక్కడికి వెళ్ళమని చెప్పాను, నువ్వు ఎక్కడికొచ్చావు? సార్ సారీ సార్, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ సార్. అయినా అసలు ఏం కావాలి ఆమెకు? అసలు ఎవరామని ఇక్కడికి పంపింది? వీడికి ఆరోగ్యం బాగాలేక రెస్ట్ తీసుకుంటుంటే మీరొచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా? మావయ్య, అలాంటిదేం లేదు మావయ్య, నేను రెస్ట్ తీసుకోవడం లేదు మావయ్య. మావయ్య, ఈమె గొంతు. స్టాప్ ఇట్ అభి, ఇక మీరు వెళ్ళొచ్చు, వెళ్ళండి. తప్పుగా అనుకోకండి సార్, ఆమెను అమ్మాయి రూమ్ కి వెళ్లి చూసి రమ్మంటే పొరపాటున ఇక్కడికి వచ్చేసింది. లాంగ్వేజ్ ప్రాబ్లం, అంతేకాని వర్క్ అద్దరు కొడుతుంది సార్. ఆ అమ్మాయికి బ్రైట్ రూమా గ్రూమ్ రూమా అని చిన్న కన్ఫ్యూజన్. బ్రైట్ రూమ్ అని చెప్తే గ్రూమ్ అని పొరపాటు పడినట్లుంది. సారీ. అభి, అభి, మావయ్య చెప్పండి మావయ్య. ఏమైంది? ఏం లేదు మావయ్య. నువ్వు ఇంకా టాబ్లెట్ వేసుకోలేదు కదా? లేదు. ఏంటభి? ఆమె వాయిస్ దేవి వాయిస్ లానే ఉంది. చూడు, సరే ఇదిగో టాబ్లెట్ వేసుకో.